పొట్టి కాఫీ కాఫీ అను తాత అని అమ్మ అని అమ్మ ఇంకా పట్టి పట్టి ఎక్కడి మమ్మీ ఎక్కడి మమ్మీ నీకు చెప్పు అన్న మా అమ్మ అంటున్నా సరే నువ్వు ఇట్లా నువ్వు చెప్తావు చేది కదా సామాన్యంగా చేది బగ్గు మీరు ఎక్కడ ఉంది మరి కలరు రాది ఫేస్ ఈయనది ముక్కు ముక్కు కూడా ఈయనదే అవును కొంచెం ఇస్తుంది ఇప్పుడు తెలియదురా పెద్దయితే ఇదే వస్తుంది కానీ మళ్ళీ కాళ్ళు అన్ని ఇది మెడనేమో ఈయనది వెనకంగా చూడు సేమ్ లాగానే ఉంటారు ఇలా చూసి గుర్తు మమ్మీ మమ్మీ ఇక బట్టి కోకి కోకి మీరు కూడా వేస్తారా మమ్మీ మళ్ళీ బస్సు కూడా పిల్లలకి ఫుల్ కొడుతుంది కదా స్టార్ట్ అయ్యింది ముదురుతాయి కదా ఉంది మీకు చెట్లు ఉన్నాయి కదా వెళ్ళదు మమ్మ వెళ్ళదు ఎందుకమ్మా నీకు గది ఊకంటారు భాస్కరే బిడ్డ మన కాడికి రాకపోయినా అంటారు అక్కడ అక్క అంటే మన ఫ్రెండ్స్ వచ్చారు గౌతమ్ కూడా వచ్చింది నల్గొండ నుంచి భాగ్య గౌతమ్ వచ్చింది వచ్చినప్పుడు మా భాస్కర్ నా పెళ్ళి అయింది తెలుసా అని చెప్పిన నేనే చెప్పిన ఎందుకు గుర్తుకుంటుందని ఏమో ఒకరోజు అక్క పెళ్ళికి వచ్చినప్పుడు 4 రోజులు 5 రోజులు ఉంటాం చెప్పింది ఇప్పుడంతలా జరిగింది మమ్మీ మూసి తిన్నాక ఇదన్నావు నగలైనా ఎవరినన్నా చూస్తే మంచిగా చూడనే చూడాడు చదువుకున్నాను చదువుకున్నారు రాకుండా కూరు తెలుస్తుంది మనకేం తెలుస్తుంది నాన్న వాళ్ళకి నా ఫ్రెండ్స్లలో కూడా మాది మాకు ఇప్పుడు మా మామయ్య ఇక్కడ కూడా ఉంటారు హైదరాబాద్ నుంచి వాళ్ళు చెప్తానే ఉంటారు కూడా కానీ
మంది వస్తారు కానీ మళ్ళీ ఎక్కువ చదివింది కానీ అంటారు వాళ్ళు తక్కువ చదివిన వాళ్ళు ఈయన తిట్టి చదివే చదివిండు అన్న మొన్న వచ్చిన ఆయన కానీ చదివే స్టడే ఇంకా మళ్ళీ ఏమిలో మేము పని చేస్తామండి ఛానల్ అంటారు మరి ఏంటో అక్కడ ఛానల్ అయితే 12,000 వస్తాయంట మనిషికి 4 రూమ్స్ కానీ ఇక ఇల్లే ఒకటే ఉంది ఇక ఏది లేదు ఆస్తి పాస్తి ఏది లేదండి ఇల్లు ఒకటే అంతే ఆడపిల్లలైతే ఒక ఆమె నేను మొన్న వచ్చింది ఆమె చూసి అంత పక్కన ఇక్కడ కొంచెం లా ఉంది పెళ్ళిళ్ళు ఇంకొవ్వరు ఆరుగురే మంచి రాళ్ళు 2 అన్నయ్య వాళ్ళ బాగా